వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతల భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 79 అన్నమాట. దోస్తులు రోజులు ఏడంగనో గడిచిపోతున్నాయి. వీడియోస్ కూడా ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ టపా టపా అయిపోతూనే ఉన్నాయి. దోస్తులు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చేసే సపోర్ట్ వల్ల మేము ఇంతవరకు వచ్చినాము. మేము ఇంతవరకు రావడానికి కేవలం కారణం మీరే దోస్తులు. నిజంగా చెప్తున్నాము. స్టార్టింగ్ అసలు ఎవ్వరు లేకపోతుండే, ఒక్క సబ్స్క్రైబర్, అది కూడా నా ఛానల్లో నేనే ఒక సబ్స్క్రైబర్ని. నా ఛానల్ని నేనే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ స్టార్ట్ చేసిన ఇక్కడి వరకు తీసుకొస్తారు. ఇంతమంది ఫాలోయింగ్, ఇంతమంది మన వీడియోస్ కోసం వెయిట్ చేసి నచ్చి లైకులు కొట్టి మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టి మంచి మంచి పాజిటివ్ సజెషన్స్ ఇచ్చి, అంటే ఇట్లా చేయరు పెంటక్క, అట్లా చేయరు, అట్లయితే కనెక్ట్ అవుతాము, ఇట్లయితే సపోర్ట్ చేస్తామని మంచి మంచి మాటలతో మమ్మల్ని మైమర్పిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు పోయి మాకు కూడా కష్టం ఫలితం ఏందో తెలుస్తుంది. అంటే ఎవరికైనా తెలుస్తుంది కదా, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు ఏ సపోర్ట్ వల్ల మాకు ఇంకా కష్టపడాలి, దానికి ఫలితం అందుకోవాలి మీ నుంచి అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. అట్లనే హైప్స్ కూడా ఇవ్వండి దోస్తులు. హైప్ పాయింట్స్ ఇస్తే మన ఛానల్ ఇంకా ముందుకు పోయి యూట్యూబ్ అనేది 10 మందికి రికమెండ్ చేస్తుంది. కాబట్టి సరేనా దోస్తులు? సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నేనేసుకున్న షర్టు మజా, నేనేసుకున్న షూస్ మజా, కోడి పొట్టోడా, జోరుదారు మీద ఉన్నట్టు కదా జోరుగా పాటలు పాడుతున్నావు. నువ్వు వేసుకున్న షర్టు మజా, నువ్వు వేసుకున్న పాయింట్ మజారా, తర్వాత పాయింట్ లేదని షూస్ మీద వాడుతున్నావు రా బడివే. మా చిన్న గీసంటివి బాగా గుర్తుపడతాడు. కాదన్నా, నువ్వు ఖాళీగా గిట్లా కూర్చునే బదులు ఏ కాలేజీనో ఏ స్కూల్లోనో సార్గా చెప్తే మంచిగా పనికి వస్తావే. ఎందుకంటే ఎవరినన్నా గీసంటి లోపాలుంటే దబ్బుక్కున గుర్తుపడతావు, ఫైండ్ అవుట్ చేసి బయటకు గీస్తావు. నీ అవ్వ నీ దాంట్లో గదే చిత్రం అనిపిస్తుంది. అందుకే నీ దగ్గర దొరకొద్దురా నాయన అనుకుంటా గీసంటి పాటలు పాడుకుంటున్నానే దొరికినా. నీ అవ్వ జీవితం పాడుగాను. అవుగాని అన్న, ఈ ఏజ్ వచ్చినాక కూడా చెట్టు కింద కూర్చొని చల్ల గాలికి వస్తువులను పొయ్యితోళ్ళను వలకరిస్తుంటే నీకు ఏమనిపిస్తలేదా అని సిగ్గుశరం ఏమట్టుకన్నా లేదా అని అన్న. అరే ఎందుకురా గట్లా మాట్లాడుతున్నావు, ఏమైంది? ఏ గట్ల కాదే అన్న, సీరియస్ కాకు, జరుండు సమలాంచే. కాదన్నా, మేమంటే బుడ్డ పూరగాలము, ఇక అటో ఇటో తిరుగుతూనే ఉంటాం, టైం పాస్ చేస్తాం. కానీ నువ్వు ఇట్లా కూర్చునుడు ఈ ఏజ్ దా కరెక్టే అంటావా చెప్పు? వదిలే, నువ్వు మంచిగా లవ్లో పడేయాలి, ఫోన్లు మాట్లాడుకుంటాలతో టైం పాస్ చేసుకుంటూ ఉండాలి. కానీ నువ్వేంటి ఖాళీగా కూర్చున్నావు? వాళ్ళ నీళ్ళని చూస్తుండడానికి నీకేమనిపిస్తలేదా అని అన్నా. ఏం చేద్దాం రా, అన్ని రోజులు మనవి కాదు కదా, టైం వస్తుంది రా రాజు. ఇంకెప్పుడు టైం వస్తుంది అన్న? అగో ముఖమంతా ముడతలు పడి ముసలం లెక్క కనిపిస్తున్నావు. ఇక కొన్ని రోజులు అయితే ఆ నెత్తి ఎంటుకలన్నీ రాళ్ళు కింద పడతాయి ఉన్నాయి. మూతి మీది మీసాలు తెల్లగా అవుతున్నాయని మొత్తం మీసాలు ఉంచుకోవడే బంద్ చేసినావు కదా. ఇట్లా రాగానే అట్లా కొరుగుతూనే ఉంటావు. ఏది ముదురుతున్నా గానీ ఇక అనిపిస్తలేవన్నా, నువ్వు ముదిరిపోయిన బెండకాయన అవుతున్నావు. నీకు సిగ్గు అనిపిస్తలేదా అని గుద్ద కింద 30 ఏళ్ళు పెట్టుకొని 30 ఏళ్ళు ఇట్లా లేవంటున్నావు. ఏమైనా చిన్న బాలను అనుకుంటున్నావా, లేకపోతే 13 సంవత్సరాల పిల్లగాని అనుకుంటున్నావా అని? యావా ఏంద్రా నీ లొల్లి? ఉత్త కూర్చున్న దగ్గరకు వచ్చి ఊపుతా ఉన్నావు, ఏగులాడుతా ఉన్నావు, ఏంద్రా చెప్పు. ఏం లేదన్నా, ఇలా బడికోలేదు, ఎక్కడ టైం పాస్ అయితే లేదు. ఇక నువ్వు వదినతో మాట్లాడుతున్నావేమో, జరసేపు నాతో మాట్లాడిపిస్తావేమో గట్రా టైం పాస్ చేద్దాము. వదినను ఇంతసేపు ఆట పట్టి వచ్చా నేను అనుకుంటే వదిన లేదు, ఎవరు లేనట్టుంది. ఆగు, ఉత్తగానే ఖాళీ కూర్చొని దండగరా నాయన, నువ్వు ఇక మారనట్టు పోతున్నా. అరే జరుండు రైకరా నీకు మాట్లాడగాలే. చెప్పు, ఏంది? ఉంటేనేమో ఇది ఎప్పుడు పోతాడా నా పానం మీద నిలబడ్డావు, ఇప్పుడేమో పోతుంటే మళ్ళీ పిలుస్తున్నావు. చెప్పన్నా ఏంది? నిజంగా ఇప్పుడు నువ్వు అనేదాకా నాకు బల్బు వెలగలేదు నా మైండ్లా. నీ అవ్వ నాకు పెళ్లి సంబంధం గురింది, ఆమె నెంబర్ తీసుకుని ఆమెతో మాట్లాడతాను, ఇంతనన్న ఆలోచన రాలేదు చూడు. ఈ అబద్ధ మాకులమా అన్నవయ్యా. సరే ఇప్పుడు అన్నవు కదా తమ్మి, జరుండు నా మరదల్లి ఫోన్ నెంబర్ తీసుకొని ఇక రోజంతా మాట్లాడుకుంటే ఈ చెట్టు కింద కూర్చుంటా, నీతోని టైం పాస్కి మీ వద్దుతో మాట్లాడతాను, ఒక రోజు ఇస్తాను అయ్యనా చూడు. అన్న, నిన్ను ఏమనాలి నాకు అర్థమైతలేదు. కాదు, పెళ్లి సంబంధం కుదిరిందా? నా బతుకు కాదు, నన్ను నేనే తిట్టుకున్నాడు అవుతుండే. ఎవ్వరు లేనట్టు ఎడ్డం లేక కూర్చుని పెళ్లి సంబంధం కుదిరినాక మంచిగా పెంకిల ఫోన్ నెంబర్ తీసుకొని మస్తు మజా చేయొచ్చు. పెళ్లి వరకు సినిమా షికార్లు, మస్తు షాపింగ్లు, ఆమెతోని ఎంజాయ్మెంట్ చేసే మాటలు మస్తుగా ఉంటాయి. ఇక అవన్నీ చేయకని అవ్వ నీ తెలియదాని కన్నా గట్లా టైం పాస్ చేస్తారని ఎడ్డం లేక గట్ల ఎట్టికే కూర్చున్నావు. మరి ఆ పిల్ల పట్నంలో ఉంటుందా, లేకుంటే డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చిందా? నేను భయపడుతున్నావు చేసేందుకు. ఎట్లా చెప్పు, నేను అనుకుంటా ఫోన్ నెంబర్ కావాలంటే. ఏం లేదురా నాయన, మా మేనమామ బిడ్డే మా మేనమాడదరే అవుతుంది, నా దగ్గర ఉంది రే నెంబర్. ఇజ్జత్ తీసేసినవే ఒకటే పరి. మేనమరదల్ని పెళ్లి చేసుకుంటే కాబోయే పిల్లగానివి నువ్వు పెళ్లి పిల్లతో మాట్లాడుకుంటా మోసుకొని ఉన్నావంటే నీకంటే తోపు ఈ ఊర్లోనే ఉండరు పోహే.
ఏ ఏంద్రా రాజు, పెద్ద లేదు చిన్న లేదు, కొంచెమైనా మర్యాదతో మాట్లాడుతున్నావారా? నీ తోటి పోరాగాలతో ఎట్లా మాట్లాడుతున్నావు? గట్లే మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు కదా. జర మర్యాద ఇరా నాయన. అవు అవు మర్యాద ఇవ్వాలి. మర్యాద ఇవ్వకుంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా. రేపు రేపు కాబోయే పెళ్లి కొడుకు బాయి అవ్వ పెద్ద మనిషి అవుతావు. అన్న పోయి వస్తేనే ఇక మళ్ళా కలుద్దాం. నీ దగ్గర ఉంటే నా ఇజ్జత నేను తీసుకున్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఆ రాజుగాడు అనేదాకా నాకు అసలు పిల్ల ఫోన్ నెంబర్ నా ఫోన్లోనే ఉంది. ఫోన్ చేసి మాట్లాడాలని అస్సలు అనిపించలేదు చూని అవ్వ. నిజంగా అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు, చిన్న చిన్న పోరగాళ్ళు కూడా మస్తు అప్డేట్ అవుతురుపా. ఫోన్ నెంబర్ ఉన్నది కదా, మెల్లగా ఫోన్ చేసి మాట్లాడదాం. గట్ల గట్ల జర్రా పరిచయాలు పెరుగుతుంటాయి. మంచి పాట పెట్టుకున్నదే, ప్రేమ వెన్నెలా రావే ఊర్మిలా. అబ్బో మంచి పాట పెట్టుకున్నది, ఇంకా లేవడతలేదు. ఏం చేస్తుందో అమ్మగారు. అవ్వ వాళ్ళ అమ్మ దగ్గర కూర్చున్నది అయింది, అది పెద్ద శంకింది. దాని దగ్గర కూర్చుంటే ఫోన్ లేవట్టడం కాదు, దాని జోలికి ఇట్లా పోతుంది. ఆగో గీడ బయట కూర్చున్నాడు ఈడు. ఏ కాలమా ఇంట్లో కూతలేస్తే ఏడ వలుపుతాడు నీ అవ్వ. అరే చిన్న, అమ్మా ఏంది? మళ్ళీ ఓడుతుండ్రా ఫోన్లు మాట్లాడుతున్నావు. కథ మొదటికొచ్చిందా ఏంది? చల్ నీ అవ్వ, నీ కాబోయే కోడలతో మాట్లాడుతున్నానే మళ్ళీ మొదటికొచ్చింది అని అంటున్నావు ఏంది? పాత చిన్నగాని అనుకుంటున్నావా? అప్పట్లెక్క లేదు, చిన్నగాని గుణము మొత్తం మారిపోయింది అవ్వ. ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్కసారి చెప్తే తప్పు తప్ప వినాలి, నమ్మాలి నన్ను. కానీ మొత్తం అసలు చీప తీసి పడేస్తారు కదా, నా మాటలకే విలువిస్తలేరు మీరు. ఎందుకు రావన్నీ ఈమెతో మాట్లాడుతుంటే ఇక అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తే ఏం చేస్తావురా? ఆమెతో తిరిగినాయి, సినిమాకు షికార్లకు పోయినాయి, ఇక అవన్నీ జ్ఞాపకాలు వచ్చి పొసుక్కున్న నోట్ జార్ అన్నాం అనుకో, నీ అవ కుండ వలిగిపోతుంది, ఇక బండారం బయట పడుతుంది. ఎందుకు వచ్చిన బాధరా? ఆ పిల్ల దగ్గర దొరికిపోతావు కదా. ఏమొద్దు, పెళ్ళయ్యేదాకా ఓపిక బట్టి నోరు మూసుకొని ఉండు. పెళ్ళైతే నీ పెళ్ళని చుట్టే కదా నువ్వు తిరిగేది. నీ పెళ్ళ నీతో ఒక మరనే కదా ఉండేది. ఊకోరాదురా, పోళ్ళు పొక్కలు ఎందుకురా, సపోర్ట్ చేయకు. నువ్వు అన్నది కరెక్టేనే. వద్దు వద్దు, పుసుక్కున నోరు జారితే ఇక బండారం బయట పడ్డట్టే. వద్దు వద్దు తీయే, సప్పుదాకుంటా ఏం మాట్లాడండి. నువ్వు బాగా యాద్ చేసినావమ్మా. మరి నీ బతుకు మీద నీకంటే ఫిగర్ నాకే ఎక్కువ ఉంటదిరా. ఎందుకంటే పెద్ద కొడుకు కదా. నీ అవ్వ పేగు నుంచి పుట్టుకొచ్చిన వాడిని ఎంతో గౌరవంగా చేస్తే ఈ అమ్మ ఒక 2-3 ఏళ్ళు నా ఇజ్జత్ తీసి పడేసిన. ఇప్పుడన్నా మారినవరా కొడుక అని మురుస్తున్నానో లేదో ఏమో. ఒక్కొక్క సంతులు ఏమో నూరు పోస్తున్నాయి. సరే సరే గాని లగ్గం బట్టలకు 10 రోజులు ముందే పోవాలి. రాయ కుట్టేసేటివి జాకెట్లు అవి ఇవి జర ముందుగా ఇచ్చి రావాలి మిషన్ కాడ. ఇక అందుకే మోదాలే పోవాలి. రేపు ₹1,00,000 రేపు పోతాము. ఆనందనే కావాలంటే నాది మన బ్యాంక్ కానీ ₹1,00,000 అమ్మ. ఇంకా బట్టలకి ₹1,00,000 కావాలంటే ఇక గుండె కొట్టించుకోవాలి అమ్మ నేను. మరి ఇవాళ రేపు తక్కువ అవుతున్నాయా బిడ్డ బట్టలకు? ఇప్పుడు పెద్ద కొడుకు లగ్గం చేస్తున్నా అంటే అందరికి తీసుకోవాలి. మీ నాయన చుట్టాలకు, మా అమ్మగారి చుట్టాలకు అందరికి తక్కువలో అయినా తీసుకొని పెట్టాలి కదా బిడ్డ. పెట్టుబోతల చీరలైనా సరే. ఇప్పుడు పిల్లకి ఇప్పించేది మస్తు ఉంటాయి. అది చూడమ్మ మేనత్తనే తక్కువ ఇప్పించిందని అట్లా ఇజ్జత్ పోయే శాతం చేస్తారు. ఇక అందుకే ఎందుకు వచ్చిన బాధ. ఈ 80-90 వేలలో పిల్లకే ఇప్పిస్తారా? తేపోతే పోయానన్నా ఇవాళ మంచి రోజు ఉన్నదంటే పంతులకి ఫోన్ చేసినా ఇక పోవాలి. ఏందమ్మా నన్ను ఏమనుకుంటున్నావే? తిప్పు కొడితే నా దగ్గర ఒక ₹1000 ఇట్లా చక్కగా లేవు. ₹1,00,000 తీసుకురాపండి, నేను ఎడికేం తేవాలి? పెట్టుకోరు మీ దగ్గర ఉంటే పెట్టుకోరే, నేను తర్వాతకి ఇస్తా కానీ. నీ బతుకు పాడుగాను ఎన్నడ్రా. ఇక వాటమ్మ 500 నీ చేతి నుంచి ఇచ్చిన ఒక మారాని అవ్వ. యువతికి దాపరిచ్చినావు, ఇన్నేళ్ళ సంది కన్న కష్టం చేసినావు, మొత్తం దానికే పెట్టినట్టున్నావు, దాని గుద్దల్ని జరగోసినట్టున్నావు. ఇప్పుడు చూడు బట్టలకు పైసలు ఇరా అంటే నా దగ్గర తూటి పైసలేదు అంటున్నావు. మరి నీ లగ్గము ఏడికేం చేయాలి నాయన? మేము కష్టం చేసినవన్నీ ఇంట్లో సంసారానికి పెడుతుంది నేను మీ నాయన. ఇక తమ్ముళ్ళు ఇద్దరు ఎవరు వాళ్ళే సంపాదించుకున్నారు, పక్కకు వేసుకున్నారు. ఇక తెలివి నీకు ఉన్నారా? ఏమైనా దాని ఇంట తిరిగినావు, దాని సోకులకు పెట్టినావు, దాని సోమందాలకు పెట్టినావు. ఇప్పుడు ఎల్లెలుక లేచినావు. ఏం చేయాలరా? లేవు లేవంటే మరి ఎట్లకేం చేయాలి చెప్పు లగ్గము? అరే చూడురమ్మా, అప్పు చేసి ఎయ్యిర్రి, తర్వాత కట్టుకుంటుంది మెల్లగా. ఏమో నాయన, అప్పర్లేక నిన్ను నమ్మే రోజులే పోయినాయి. ఇక అప్పు గిట్ల తెచ్చినాక అంత లగ్గం గిగ్గం ఎక్కడిదక్కడ అయిపోయినాక అప్పు కట్టరా నాయన అంటే ఎవరు తెమ్మన్నారని మళ్ళీ నువ్వు వేరే దారిలో పోయినావనుకో నీ అవ్వ అప్పుడు మాకు తొండు చూపించినట్టే. జోరుగా మాట్లాడుకుంటారు తల్లి కొడుకులు. ఏం లేదయ్యా, లగ్గం బట్టలు కోతున్నాంగా, పైసలు ఇయ్యి, నీ కాబోయే పెళ్ళానికి బట్టలు ఇప్పియాలి, మంచి మంచి పట్టు చీరలు ఇప్పించుకొస్తా, ₹1,00,000 అంటే నా దగ్గర ఎక్కడ అమ్మ తిప్పి కొడితే ₹1000 ఇట్లా లేవు అంటుంది. ఏం చేయాలి చెప్పయ్యా నీతోని? కొత్తగా మాట్లాడతావేందే? తెలివంది ఏముంది? ఇక ఆ పొద్దు సంది గారు గంతే. ఇక ఇన్ని రోజుల సంది డ్యూటీ చేసిన వారు పైసలు ఎక్కడ పెట్టిండు ఏం కథను అవన్నీ అడుగుతావు, ఆయనకు లేని రోషాలు వస్తాయి. పోని పోని తీ.
మరి ఏడికెళ్ళైనా తీసుకొద్దాం పెళ్ళైనాక ఇక అప్పంతా తీర్పుకుంటాడేమో కట్టుకుంటాడేమో తీయరాదు మనకెందుకు వచ్చిన బాధ. అప్పు తెద్దాం వాని మీద వేద్దాం అయ్యాపాయ్. చూసినవారా మీ అయ్య ఇట్లా గదే మాట అంటుండు, మరి గిదే మాట మీద ఉంటావా కట్టుకుంటావా? అరే కట్టుకుంటానే, మీరైతే తీసుకురాలి కట్టుకుంటా అన్న కదా. నడువు నడువు టైం అవుతుంది, మళ్ళీ బస్సు పోయిందనుకో మళ్ళీ ఇంకో బస్సు రావడానికి ఇంకా 2 గంటలు పడుతుంది. నడువు నడువు తప్పున. మరి ఎట్లా అంటావు ఓరోరం పోదామంటావు? ఇక పిల్లల తరఫు నుంచి అంటే ఇక మీ అన్నలు ఇద్దరు, మీ చిన్నొదినే మీ పెద్దొదినే అందరు వస్తట్టుర్రు. మరి మన తరఫు నుంచి మన ఇద్దరమేనానే? పెంటమ్మకు చెప్పి పెట్టిన అయ్యా, పెంటమ్మ చెవులు అయితే వేసి పెట్టిన. ఇక ఆమెకు జర బాగా తెలుసు కదా బట్టల షాప్ వాళ్ళు. ఇక చాలా మంది లగ్గాలకు పెంటమ్మ పోతుంది, జర గిరాకీ బాగా చేసుకొని వస్తుంది. ఇక మనం ఇట్లా ఆమెను తీసుకొని పోతే జర తెలిసినట్టుంటది, ఇక మంచి ఇప్పిస్తుంది తక్కువ రేటుకి తీసుకొని పోదాం తీయి. ఇంకా అట్లా అంటావా? సరే సరే తీ మరి. అరే ఇందాక ఏం చెప్పినో అర్థమైంది కదా, ఇక మళ్ళీ ఇట్లా ఫోన్ చేసి మాట్లాడేవరా నాయన. ఇక నిమ్మలంగా ఉండు పెళ్ళి అయ్యేదాకా. పెళ్లి కాకముందుకే మళ్ళీ ఏదైనా పెట్టామనుకో ఇక అప్పుడు ఎటు కాకుండా అవుతుంది, మొత్తం ఆగం ఆగం అయిపోతుంది కథ. ఏమంటున్నా అర్థమైందా? ఫోన్లు పొక్కలు ఎవరు చేయకు, ఎవరితో మాట్లాడకు, నిమ్మలంగా తిని పండుకో. సరే సరే తీ అమ్మా, నా మీద నాకంటే ఎక్కువ పికర్ నీకే ఉన్నది కదనే. నువ్వైతే ముందటవా, నేను వస్తున్నా వెనకాల పెంటవ్వని తీసుకొని. సరే సరే దబ్బుంటారు లేట్ చేశారు. పెంటవ్వా, ఓ పెంటవ్వా, పని తీరిందా? వెళ్తున్నావా బయటికి? ఓయమ్మో, ఏడంగానో వచ్చినావు కదా చెల్లె, అప్పుడే పని తీరినాదే, పోదామా? బస్ టైం అయిందా? ఏవా నా పని ఏడుదానే ఉంది. ఏ కూర బువ్వ వండినా కానీ ఇంకా తయారే కాలేదే. నువ్వు టీక్ టాక్ తయారై డబ్బునే వచ్చినావు ఇయ్యావా. ఏ ఇంకేం తయారు పెంటావా? చూస్తాను ముద్దనే ఉన్నావు. నువ్వు తయారైనా తయారు కాకుండా ఒక తీరే ఉంటావు గాని. కాదు, చీర కట్టుకున్నావు కదా, తానం చేసి కట్టుకున్నట్టున్నావు. మరి ఇంకేందమ్మా తయారు ముద్దనే ఉన్నావు. నడు నడు అక్క. మళ్ళా ఈ బస్సు పోతే ఇక 2 గంటల తర్వాత ఇంకో బస్సు ఉంటదంట. ఇక నా మొగడు తిట్టిపాడు చేస్తాడు. ఆయన ముందే కోపం వస్తే ఆగనాగడమ్మా. నడు నడు. ఓయమ్మో, నెత్తి దూకోలేదు, నెత్తికి పూలు పెట్టుకున్నాం అనుకునే చెల్లె. రాత్రి అల్లి పెట్టుకుని ఉంటే మల్లె పూలు ఇక అవన్నీ పెట్టుకొని మంచిగా పట్నం పోదాం టిక్ టాక్ తయారై నేను మురిస్తే నువ్వేంది మాత్రం మాత్రం చేస్తున్నావు? నడుగు నడుగు పోదాం పోదాం అంటున్నావేంది? అయ్యో, పట్నం పోతప్పుడు పూలు ఎందుకు అక్క? మళ్ళీ ఎట్లా దుమ్ముకు ధూళికి మొత్తం మాడిపోతే పూలన్నీ వచ్చినాక మళ్ళీ స్నానం గిట్లా చేసుకొని జుట్టు వేసుకొని పూలు పెట్టుకుందు పాక. నడు నడు అక్క. నీ అవ్వ ఏంది తల్లి, నీ మొగడు నువ్వు ఎప్పుడు ఆత్ర మాత్రం చేస్తారు. ఓ అయ్యా, అన్నము ఇప్పుడే దమ్కేసిన, జర్ర ఒక నిమిషం కాగానే బంద్ చేయి సరేనా? నేను పట్నం దాకా పోయేస్తాను చెప్పినా కదా, పోతున్నా బస్ టైం అవుతుందంట. జర చూసుకో, ఇల్లు పైరము ఆగమాగం చేసేవు నాయన. ఇల్లంతా జర బాసన్లు బయట వేసిన, జర 2-3 గిన్నెలే ఉన్నాయి. నయమైపోయింటక్క, నువ్వు లేకుంటే నీ మొగడు బాసన్లు ఇట్లా తోమేస్తాడా? నయమే. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకొని వచ్చినావో పాటు అంత మంచి మొగడు దొరికిండు. అమ్మో, ఆయన నా చెల్లె నాకే వాస్తనే ఉంటాడు. ఏదో మీది మాటకైతే చెప్పిన, ఆయనకు బుద్ధి గుర్తు చేసినట్టు లేకుంటే లేనట్టు. అమ్మో, చాలా కంత్రోడమ్మా. నాకు సిగ్గైతుంది చెల్లె, పట్నంకి గిట్టనే ఇట్టికే పోతున్నాగా ఇద్దరిని కోరని సిగ్గైపోతుందేమని. ఏ సిగ్గు అనిపిస్తుందేమ్మా, ఇంత తయారు ఇట్లా కాలేదు, ఎట్లున్నదని అట్నే పోతున్నా మోటుగా. ఏం గతి అక్క, గంట పెద్ద పట్నంలా ఎవరు చూస్తారు పట్టు నిన్ను. కానీ బట్టలకు పెద్ద సంచి గీత పట్టుకొని రాకపోయినా ఉత్తగా ఊపుకుంటొచ్చినావు. ఏ ఆడ పట్నంలో మస్తుగా అమ్ముతారు అక్క, రోడ్డు పొంటి కొనుక్కుందాం తీయి. మళ్ళీ ఇటుకని మూత బరువెందుకమ్మ తీసుకొని పోయేది. మళ్ళీ ఎవరైనా చూస్తే ఓ అమ్మ బట్టలు పోతున్నట్టు ఇక కొడుకు లగ్గం పెట్టుకున్నారు కదా అని అందరి కళ్ళు మన మీదనే ఉంటే ఎందుకు వచ్చిన బాధ. చప్పుడు దాకా గీడి దాకా పోతారు అని చెప్పిపోతే అయ్యిపోతుంది. అవు పెంటవ్వ ఈమె గుడి ఎటో పోతున్నారు కదా, పెళ్లి సంబరాలు షురు అయినట్టునే. పెళ్లి పనులకు ఎటు పోతుర్రు, ఏమేమి తెస్తాను పోతుర్రు. పెంటమ్మ చాలా జాదు షాది, ఇటు మాట్లాడుతుంది, అటు మాట్లాడుతుంది. ఎవరు చెప్పేది వాడ జీర పోస్తూనే ఉంటది, ఏం తెలియని నెరిపిల్ల లెక్క ఉంటది. అవ్వ ఇంకా అట్లా ఉండాలి ఇయ్యాలి రేపు. మంచి శుభకార్యానికి పోయే ముందు యువతో బద్మాషి ఎదురైన అవ్వ దరిద్ర ముఖంలో చెప్పు. పోయి గది ఎదురైంది తింటావా? అవు కదా చెల్లి, నా మనసులో అదే అనుకుంటున్నా. ఓయమ్మో, ఫస్ట్ పెళ్ళైన సంది ఫస్ట్ శుభకార్యం గీదే పోతున్నాము. అవ్వ గాదానికి గీ మొండి మొదలైంది ఎదురైందేంది? అవ్వ శుభం జరుగుతుందా ఏమన్నా అవుతుందా అని అదే భయం అవుతుంది చెల్లి నాకు. అది ఎదురైనప్పటి సంది పాప అవతలకైతే వావేమో, అవతల పోయినాక మాట్లాడుకుందాము. దాని పాము చెవులు ముందే. అవు దానికి ఎందుకు ఇంత బలుపు ఉండొచ్చు? నన్ను చూడంగానే నా ఉసిరే పోసుకుంటది. అవో తూ అని వస్తుంది. నేనేం పాపం చేసింది నీకు? నీ కొడుకు ఎంతెంత తిరిగిండు, ఎన్ని రోజులు టైం పాస్ చేసిండు నాతోని, అవన్నీ మర్చిపోయి నీ కొడుకుని ఒక్క మాట అనవు గాని ఏమైనా నా ఉసిరే పోసుకుంటావేంది, నా రాయేదలుగా పెట్టుకుంటావేంది నువ్వు? నా సొంతలు లేరా అని నీకు? ఏమైనావో నేను ఎదురు పడంగానే తూ అని ఉంచుకుంటా పోతుంది. దీని జోలికి వస్తున్నా, దీని ఆటలకు వస్తున్నా, ఏమైనా గెలుక్కున్నా దీన్ని. ఈ విసంటి దాన్ని దూరం నుంచి పోతున్నా.
అగో అదంతలాగా నా ముఖం చూసి తూ అని ఉంచుకుంటూ పోతుంది, ఏమనాలి ఇప్పుడు గట్టిగా అందున పంచాయతీ అవుతుంది. అగో పెళ్లి కుదిరినాక ఇక నాతో పంచాయతీ పెట్టుకున్నాని ఊరందరికీ చెప్పి అట్లా డబ్బు సాధిస్తుంది. ఏం చేయాలి దీంతో మళ్ళీసారి గీసుంటిది రిపీట్ అయినట్టు కనిపించాలి. ఇక దాని సంగతి ఏంటో చూసుకున్నాం. ఈ ఊరలకు అన్ని పోనీ పోనీ అని ఊరుకుంటా ఉంటే బాగా నకరాలు చేస్తున్నారు. నాదేందో నా తాడాకేందో చూపియాలి వీటికి, అట్లయితేనే చక్కగా అవుతాయి. దీనికి ఏ సంబంధము దొరకకుండా వచ్చిన మేనకోడల్ని అంట పెడతట్టుంది కదా పూరగానికి. ఆయన ఆ పుల్లకు ఇప్పుడు కాబోయే పెంపిల్లకు అసలు దామాకే పని చేయదు, చక్కగా దామాకే ఉండనట్టు అనిపిస్తుంది. ఆ పూరగాన్ని ఏం నిలదనిస్తుందో ఏం కథనో. అగో ఎవరు ఫోన్ చేస్తున్నట్టు. హలో హలో, సరితక్క బాగున్నావా? బాగున్నా. అమ్మో ఈ పుల్ల గామనే ఉన్నట్టుంది, యావిల్నే ఉన్నది కదా, ఇట్లా కలుసుకుంటున్నానో లేదు. గామే ఫోన్ చేసింది, గొంతు గట్లనే కొడుతుంది. ఎవరు? నేనక్క శ్రీలతని గుర్తుపట్టినవా? మొన్న అమ్మ వచ్చి మాట్లాడిందంట కదక్క, చక్కగా మాట్లాడనీయలేదంట, మీ అత్త కూడా పంచాయతీ పెట్టుకుందంట. అందుకే అక్క ఫోన్ నెంబర్ ఉండే కదా నేను దాంట్లో చెయ్యి అని అన్నది, అందుకే చేస్తున్నక్క. బాగున్నారా అందరూ? శ్రీలత బాగున్నాం రా. ఇక కాబోయే పెళ్లి కూతురేమో, ఎన్నడొచ్చిందమ్మా పెళ్లి? జోరున్నది కదా. ఏం జోరు ఏమో అక్క, నాకు ఎక్కడ అర్థమైతే లేదు. అసలు సిటీలో పుట్టి సిటీలో పెరిగి ఊరికి రావాలంటే అస్సలు రాబుద్ది అయితే లేదు. మా డాడీ ఏమో నేన బావ కదమ్మా, తెలిసిన వాళ్ళు కదా, మంచిగా చూసుకుంటారు, ఏం కాకుండా చేసుకొని అని ఒకటే బతలాడుతుండు. ఎట్లక్క ఎట్లా అంటావు? పిల్లగాడు మంచోడేనా? మా బావతో చిన్నప్పటి సంది అసలు ఎప్పుడు మాట్లాడలే నేను. ఇక మీరు ఒక ఊరోళ్ళే కదా, జర తెలిసి ఉంటది కదా, మంచోడేనా కాదా, మంచిగా చూసుకుంటాడా అక్క చెప్పు. ఏమోరా నాకేమెరక, ఆళ్ళిల్లు అయితే మంచోడే పిల్లగాడు అని అన్నాను విన్నా, నాకేమెరక చెప్పు. అయ్యా మా ఇల్లేమో ఇక్కడ ఉంటది, వాళ్ళ ఇల్లేమో అటుకోనాకుంటది, ఇక చాలా దూరం ఉంటది మాకు. అయినా మీ వాళ్ళకు మా వాళ్ళకు మాటలు లేవురా, లొల్లిలు పంచాయతీలు బాగా అయినుండే, అందుకే మాట్లాడుకోము, వాళ్ళ జోలికి కూడా పోము. మొన్న అమ్మ వస్తేనే ఎంత లొల్లి పంచాయతీ అయినాయో ఒకసారి అమ్మ నడుగు చెప్తుంది. అవునక్క చెప్పింది. ఏమో ఎట్లా అంటాడో ఏం కథనో, ఇక చాలా రోజులు అవుతుంది. మా మేనత్తలకు మాకు సరిగా మాటలే లేవు, మొన్న నుంచి కలుస్తున్నాయి. ఇక అప్పటి నుంచి మా నాయన ఆయనకే ఇస్తా అని ఒప్పుకుండు. ఏం చేస్తాం అక్క, నాయన ఒప్పుకున్నాక చేసుకోవాలి కదా, తప్పదు. ఎట్లా అంటాడో అడుగుదామని చేసినాక. ఇక బావ అయితే చాలా మంచివాడు, నీకు బేపికరు మంచిగా చూసుకుంటాడు కదా, ఆయన గుణం చాలా మంచిది. అవునరా నిజంగా చాలా మంచోడే దొరికింది నాకు, ఏ జన్మ లేకుండా చేసుకున్నాను కానీ ఎన్నేళ్ళ సంది ఒక్క దెబ్బ ఇట్లా నా పేరు మీద పడలేదు అని చేతి నుంచి. అబ్బాయి ఎంత అదృష్టవంతురాలు అక్క నువ్వు, నిజంగా గసంటి మొగుడు నాకు దొరికితే బాగుండు. అదేంది ఇది మెల్లమెల్లగా నా మొగనికి కన్నేస్తట్టే కొడుతుంది. నీ మొగడు చాలా మంచోడు, బావ చాలా మంచోడు, గసంటి మొగడు నాకు దొరకకపోయాని ఇప్పటి నుంచే కుళ్ళు మాటలు మాట్లాడుతుందండి. ఓయమ్మో నా మొగని మీద కన్నేస్తుందా ఏంది ఇది? చూస్తానికి దీని మాటలు వింటుంటే గట్టనే అనిపిస్తుంది. బాగున్నాడా అక్క? డ్యూటీకి పోయిందా? లేడురా, పొద్దున పోయి చీకట్లకి ఇప్పుడు వస్తాడు, డ్యూటీకి పోయిండు. అవునా, బావలాగా ఉండాలక్క, బావకు ఇంటికాడ ఉండడం అస్సలు ఇష్టం ఉండదంట కదా, ఒక్కరోజు నువ్వు దుమ్మ కొట్టకుండా పని కూతాడంట. ఏమో కూడా అయినా గట్లుంటే ఎంత బాగుంటది చెప్పు, పని చూసుకోవాలి, పెళ్ళాన్ని లెక్కనే చూసుకోవాలి. గట్లయితే గంట కన్నా మంచి లైఫ్ ఇంకే దొరుకుతుంది చెప్పక్క. సరేరా, నేను తర్వాత ఫోన్ చేసి మాట్లాడతా, కొంచెం బిజీగా ఉన్నా. సరే అక్క, బావని అడిగినాను చెప్పు. మంచిది. అదేంటి దీని మాటలు చూస్తుంటే, దీని వాలకం చూస్తుంటే నా మొగన్ మీద కన్నేసి ఉంది, ఏ పాటో ఏదో తేడా కనిపిస్తుంది. అయితే సరిత, నువ్వు అనుకున్న విధంగానే రేపు మన సిరీస్ లా అలాంటివి జరగబోతున్నాయి. ఇంకా ట్విస్టులు, ఇంకా ఇంట్రెస్టింగ్ సిరీస్ అనేది రాబోతుంది. కాబట్టి దోస్తులు ఇప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తాం సిరీస్ అనేది. ప్లీజ్ దోస్తులు, మన వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి హైపర్స్ కూడా ఇవ్వండి. మన సబ్స్క్రైబర్లు సజెషన్స్ ఇస్తారు, పెంటక్క కాన్సెప్ట్ ని ఇట్లా తీసుకోతే బాగుంటది, అట్లా తీసుకోతే బాగుంటది అని మన సొంత మనుషులు మనకు సజెషన్స్ ఇస్తే ఎట్లుంటదో అట్లాంటి మంచి ప్రేమ మా మీద చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరున చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి దోస్తులు. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. కింద గంట సింబల్ వస్తుంది, మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరేనుల్లా, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో కంటిన్యూషన్ వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.